హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నివేదా నెక్ డిజైన్స్. ఈ రోజు వీడియోలో ట్రెండింగ్లో ఉన్న ఈ స్లీవ్ డిజైన్ని కటింగ్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. కింది వైపు కూడా ఖర్చులు అనేవి కనపడకుండా ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోతాను. ముందుగా అయితే బ్లౌజ్ పీస్ నుంచి టూ వైప్స్ బార్డర్ ఉంటుంది కదా, ఒకవైపు బార్డర్ అయితే ఈ విధంగా కట్ చేసుకునేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి రావడం కోసం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బార్డర్కి సరిపోయేంత క్యాన్వాస్ని అయితే తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జ్లో ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్లో ఒక లేయర్ని తీసుకుని క్యాన్వాస్ పైన పెట్టుకొని విడ్త్ ఎంత కావాలి, లెంత్ ఎంత కావాలి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విడ్త్ అనేది బార్డర్ కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోండి. క్యాన్వాస్కి నేను ఇక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. దానికంటే కొద్దిగా తక్కువ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి బార్డర్ కంటే. అదే విధంగా లెంత్ ఎంత కావాలనేది కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ టూ మార్కింగ్స్ ని కలుపుతూ టూ కట్ వర్క్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే డిజైన్ ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఎలాంటి మెజర్మెంట్స్ పెట్టకుండా ఈ విధంగా అయితే డ్రా చేసేసాను. ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకు ఏ డిజైన్ అయినా డ్రా చేసుకునేదానికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ టూ పీసెస్ వచ్చింది, టూ హ్యాండ్స్ కోసము. ఇప్పుడు బార్డర్ని తీసుకొని రైట్ సైడ్ ఒకవైపు ఉండే విధంగా పెట్టుకొని రాంగ్ సైడు పై వైపు కింది వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. అదేవిధంగా ఇంకొక బార్డర్ను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పై వైపు కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి సరిపోయేంత లైనింగ్ అయితే తీసుకోవాలి. టూ లైనింగ్స్ తీసుకున్నాను, టూ స్లీవ్స్ కోసము. దీన్ని దానిపైన పెట్టుకొని ఇప్పుడు క్యాన్వాస్ని పెట్టి క్యాన్వాస్ చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్కి గమ్మున్న వైపు లైనింగ్ పైన పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ ఎలా ఉందో ఆ విధంగా అయితే క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బార్డర్కి రైట్ సైడ్ వైపున పై వైపు ఉండే విధంగా పెట్టుకుని క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసి అక్కడక్కడ పిన్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ చుట్టూ ఒక పాదం ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కరువు షేప్ తిరిగిన చెట్ల అంతా పాదాన్ని పైకి లేపుకుంటూ క్యాన్వాస్ని ఈ విధంగా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. జాక్ మిషన్స్కి అయితే ఈ విధంగా అవసరం లేదండి, కింద వైపే ఉంటుంది. అది ఒక గరిట లాగా ఉంటుంది, దాన్ని మన కాలుతో నెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నా మిషన్కి అలాంటి ఆప్షన్ ఉంది, కానీ అది వర్క్ చేయట్లేదు, లూజ్ అయిపోయింది. అది చిన్న మిషన్స్ కూడా అలాంటి ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా పాదాన్ని పైకి లేపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ చుట్టూ బార్డర్ను కూడా కట్ చేసి తీసేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో అంతా కూడా థ్రెడ్, మనం స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి. ఈ పై వైపు మాత్రం ఈ విధంగా క్లాత్ని కట్ చేసేయండి. అదే విధంగా ఈ కార్నర్స్లో కూడా ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. వి షేప్ వచ్చే విధంగా ఈ మూలలో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నామంటే ఉల్టా తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత లోపల వైపు ఉన్న క్లాత్ని బయట వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా నీట్గా టర్న్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న హ్యాండ్స్ని తీసుకొని లైనింగ్ మాత్రమే తీసుకోవాలి దాంట్లో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ప్యాచ్ వర్క్ని ఈ లైనింగ్ పైన బార్డర్ వచ్చే విధంగా పెట్టుకోండి. అదేవిధంగా మిడిల్లో రావాలి, పై వైపు లైనింగ్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టేయాలి. నేను ఇక్కడ మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ స్లీవ్స్ని జాయిన్ చేసి ఉల్టా తిప్పేస్తాను కాబట్టి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ క్లాత్ ఉండేది పై వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ పిన్స్ అనేవి కింది వైపు తిప్పుకొని మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని కింది వైపు స్టార్టింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కింది వైపు తిప్పుకొని పిన్స్ అన్ని రిమూవ్ చేసేసి ఈ బార్డర్ని మెయిన్ క్లాత్ వైపుకు తిప్పుకొని కింది వైపు ఉన్న ఖర్చులన్నీ కూడా లైనింగ్ వైపు ఉండే విధంగా పెట్టుకొని లైనింగ్ మీద కుట్టుపడే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కింది వైపు తిప్పుకొని బార్డర్ని మెయిన్ క్లాత్ వైపుకు తిప్పుకొని హ్యాండ్స్కి ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు స్లీవ్ని కింది వైపు తిప్పుకొని లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇక్కడ నేను గమ్తో అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇలాంటి క్లాత్కి గమ్తో జాయిన్ చేసుకున్నామంటే పై వైపు క్లాత్ కూడా ముడతలు లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా గమ్తో జాయిన్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఉంచి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఐరన్ చేసుకోనండి, అలానే ఒక 5 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను. ఐరన్ చేస్తూ ఉంటే గమ్ అంతా కూడా ఐరన్ బాక్స్కి అతుకుపోతా ఉంది. అందుకని ఒక 5 మినిట్స్ అలానే ఉంచి ఆ తర్వాత అయితే కటింగ్ చేసుకునేస్తాను నేను. ఇప్పుడు బార్డర్ ఎలా ఉందో అదే విధంగా ఎడ్జ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనము కర్వ్ షేప్ తిరిగిన ప్లేస్లో అంతా పాదాన్ని పైకి లేపుకుంటూ క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ కోసము శారీ నుంచి కొద్దిగా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్కి, స్లీవ్స్కి రెండిటికి సరిపోయే విధంగా క్లాత్ అయితే కట్ చేసుకొని ఈ క్లాత్ని క్రాస్ పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకుని ఈ కార్నర్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి స్ట్రైట్గా పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని నీట్గా ఈ విధంగా కట్ చేసేసి ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసాము. దీన్ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఖర్చులు కింది వైపు ఉంటుంది. ఫోల్డింగ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇటు సైడు ఫోల్డింగ్లో లేదు. ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకుని మెయిన్ క్లాత్ కింది వైపు ఉండే విధంగా పెట్టుకొని లైనింగ్ పై వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. పైపింగ్ క్లాత్ మీద హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ క్లాత్కి ముందు వైపు 1/4 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా వదిలేసి స్లీవ్కి ఎడ్జ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటామో పైపింగ్ కూడా అంత సన్నగా వస్తుంది. థ్రెడ్ యూజ్ చేయకుండానే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చూడ్డానికి ఇది థ్రెడ్ పైపింగ్ లాగే ఉంటుంది. నెక్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది ఒకరైతే కమెంట్ చేశారు. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. నెక్కి ఎలా థ్రెడ్ యూజ్ చేయకుండా పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని పై వైపు తిప్పుకొని ఈ క్లాత్ని కింది వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పైపింగ్కి హ్యాండ్కి మిడిల్లో కుట్టుపడే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను ఈ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశాను. కింది వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే ఒక కుట్టు పక్కన వేసుకోండి, లేకపోతే హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకునేసేయండి. కింది వైపు కూడా ఖర్చులు కనిపించకుండా ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.